అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి, మానవుల అందరికీ మార్గదర్శకత్వం కోసం యుగ పురుషుల్ని, ఋషీశ్వరుల్ని, ప్రవక్తల్ని పంపించి మానవులు ఏ సమయంలోనూ దైవధర్మం మీద నుంచి తొలగిపోకుండా కాపాడుతూ వస్తున్నటువంటి మహా దయగలవాడు, మహాప్రేమ గలవాడు అయినటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజంతా శుభమైనదిగా చేయమని, మేలైనదిగా చేయమని ఆ మహోన్నతుణ్ణి, ఆ మహాశక్తిమంతుణ్ణి, ఆకాశాలపైన ఉన్న ఆ ఏకైక దైవాన్ని అల్లీపురం గ్రామస్తులందరి తరపున, అల్లీపురం మసీద్ తరపున, అల్లీపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని శరణవేడుతూ దివ్యకురంలో ఉన్నటువంటి ప్రవక్తల స్టోరీలు, యథార్థ గాథలు మనం తెలుసుకుంటున్నాం. మొన్న మూసా అలైహిస్సలాం కాలంలో జరిగినటువంటి మూసా అలైహిస్సలాం గారి ప్రస్తావన, ఖిజ్ర్ అలైహిస్సలాం ప్రస్తావన తెలుసుకున్నాం. ఈరోజు ఇంకా ఆయన తర్వాత వచ్చినటువంటి దావూద్ అలైహిస్సలాం ప్రస్తావన తెలుసుకోవటానికి ముందు తాలూత్ గారి గురించి తెలుసుకోవాలి. తాలూత్ మహారాజుగా మారిన పశువుల కాపరి. పశువుల కాపరి మహారాజు అయ్యాడట. చాలామంది అంటూ ఉంటారు, దేవుణ్ణి మేము నమ్మాము, మేము దువా చేస్తూనే ఉన్నాము, మేము అడుగుతూనే ఉన్నాము, మాకేమి ఇవ్వట్లేదు దేవుడు, మాకేమి ఇవ్వట్లేదు దేవుడు అని చెప్పి కొంతమంది నిస్సహాయంతో, నిరుత్సాహంతో చాలామందికి చెప్తూ ఉంటారు. కొంతమంది, కొంతమంది ఉంటారన్నమాట వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ దావూద్ అలైహిస్సలాం స్టోరీ కానీ, యూసుఫ్ అలైహిస్సలాం స్టోరీ కానీ పెద్ద ఉదాహరణ. ఏం జరిగింది? ఆయన దైవం తాలూతును మీ రాజుగా నియమించడానికి వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతని కన్నా ఎక్కువ హక్కుదారులు మేమాయే, కనీసం అతనికి సిరి సంపదల్లో కూడా విస్తృతి నొసగబడలేదు అని సాకులు చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు, చూడండి, దైవం అతన్నే మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరక పరంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. దైవం తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. దైవం విశాల సంపన్నుడు, విశ్వాసుల పట్ల ఆయనకెంతో అనుగ్రహం, ప్రేమ ఉన్నాయి. జ్ఞాన సంపన్నుడు కూడా ఆయనే. అయితే ఇజ్రాయిల్ ప్రజలు తమ వద్ద ఉన్న పవిత్ర పెట్టె, మూసా కాలానికి చెందిన ఆర్క్ పెట్టె అంటారు. ఆ పెట్టెలో కొన్ని వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెద్ద టాబర్నికల్ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తమ చరిత్రకు సంబంధించిన చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు ఎవరు? ఇజ్రాయిలీలు. చివరకు యుద్ధాల్లో దాన్ని తీసుకొని వెళ్ళేవారు కూడా, యుద్ధం గెలవటానికి. అర్థమవుతుందా? దానివల్ల దైవం తమను కాపాడుతున్నాడని నమ్మేవారు. ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి, అపార ధైర్య సాహసాలు లభించేవి. దీనివల్ల వారి శత్రువులు కూడా భయభీతులయ్యేవారు. శత్రువులు కూడా తెలిసేదనమాట, ఆ పెట్టె వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళే గెలుస్తారు, మనం గెలవని. దానికి దైవం ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు. గమనించాలి ఇక్కడ. క్రమేణా ఇజ్రాయెల్ ప్రజలు దైవం ఆదేశాలను, చట్టాలను విస్మరించడం ప్రారంభించారు. చెడులు, దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి. దైవం వారిపై వారి శత్రువులు పాలస్తీనాలని పంపించాడు. ఇజ్రాయేల్ ప్రజలను పాలస్తీన్లు ఓడించారు. వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. వారిని వారి ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు. ఎవరు? పాలస్తీన్లు ఇజ్రాయేలీల్ని వారి ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు. వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చారు. ఇజ్రాయేలీల అధికారం ప్రాబల్యం అంతా అంతరించింది. వారు ఒకరికి ఒకరు కాకుండా పోయారు. నిరాశ, నిస్పృహలకి గురైపోయారు. అప్పుడు ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చాడు. ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది. తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని, అందుకు ప్రవక్త సహకరించాలని
వారు ఆయన్ని కోరారు. ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాంకు వారి బలహీనతలు బాగా తెలుసు. అందువల్ల ఆయన వారితో పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు అని అన్నాడు. కానీ వారు ఆయనతో తాము చాలా పరాభవాలు సహించామని, ఇప్పుడు దైవ మార్గంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, తాము ప్రాణాలు పోయినా పర్వాలేదని, ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి పుట్టలే. ఇంకా ఇజ్రాయిలీల్లో ఎక్కడ మూసా అలైహిస్సలాం తర్వాత జరిగినటువంటి స్టోరీ ఇది. వేల సంవత్సరాల అవతల ఇస్తికారా, ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం ఇస్తికారా తగిన దారి చూపించాలని దైవాన్ని ప్రార్థన చేశారు. దైవం ఆయనకు మార్గం చూపిస్తూ తాలూత్ అనేటటువంటి వ్యక్తిని వారికి రాజుగా ఎంపిక చేయాలని ఆదేశించాడు. కాబోయే రాజును ఎలా గుర్తించాలని ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించాడు. తాలూత్ తానే స్వయంగా మీ వద్దకు వస్తారని దైవం ఆయనకు తెలియజేశాడు. తాలూత్ వచ్చిన తర్వాత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టాలని ఆదేశించాడు. శత్రువులతో యుద్ధానికి సంబంధించినటువంటి అంటే పోరాటానికి సంబంధించినటువంటి ఆయనకి నాయకత్వం వహిస్తాడని ఆయన వారికి తెలిపాడు. తాలూత్ పొడవైన బలిష్టమైన వ్యక్తి, చాలా తెలివిగల వారు, మంచివారు. తన తండ్రితో పాటు పొలంలో పనిచేస్తూ జీవించేవారు. ఒకరోజు పశువులు, గాడిదలు అనేకం ఆయన దగ్గర నుంచి తప్పిపోయాయి. వాటిని వెతుక్కుంటూ తన సేవకునితో కలిసి తాలూత్ బయలుదేరాడు. చాలా రోజులు ప్రయాణించి బాగా అలసిపోయారు. తన సేవకునితో ఇక వెనక్కి పోదాం, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు, మిగిలిన పశువులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నాడు. సేవకుడు ఈ మాటలు విని, మనం ఎలాగో ప్రవక్త శామ్యూల్ ప్రాంతానికి వచ్చేసాం కదా, ఆయన వద్దకు వెళ్ళి తప్పిపోయిన గాడిదల్ని ఆ పశువుల్ని గురించి అడిగి చూద్దాం అన్నాడు. తాలూత్ అందుకు అంగీకరించాడు. ఇద్దరు కలిసి ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళారు. బాటసారులను చూసి వారిని దారి అడిగారు. బాటసారులు వారికి దారి చూపిస్తూ కనపడే కొండవైపు వెళ్ళమని చెప్పారు. అక్కడ ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. తాలూత్ అక్కడికి చేరుకుని ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాంని చూడగానే తనతో కలిగిన పవిత్ర భావం వల్ల ఆయనే ప్రవక్తగా తాలూతును పోల్చుకున్నారు. ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం కూడా తాలూతును చూడగానే అల్లా పంపిన రాజు ఏనే అని గుర్తించాడు. తాలూతు మర్యాదపూర్వకంగా ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాంకు అభివాదం చేశారు. తర్వాత తప్పిపోయిన తన గాడిదల గురించి వాకపు చేశారు. ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం జవాబిస్తూ, తప్పిపోయిన గాడిదలు తిరిగి వారి పొలం వైపు వెళ్తున్నాయని, వాటి గురించి కంగారు పడవలసిన పని ఏది లేదని ఆయన ఆ పిదప తాలూతుకు ఇజ్రాయిలీల రాజుగా దైవం ఆయన్ను ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఆయన ఇజ్రాయిలీల వ్యవహారాలను చూడాలని, వారిని ఒక వేదికపై సమైక్యపరిచి వారి శత్రువుల నుంచి వారిని కాపాడాలని, దైవం ఆదేశాలను పాటిస్తే తప్పక విజయం లభిస్తుందని అకస్మాత్తుగా ఆయన చెప్పారు. అకస్మాత్తుగా తనకు లభించిన ఈ గౌరవం చూసి తాలూతు ఆశ్చర్యపోయారు. పైగా ఇది చాలా పెద్ద బాధ్యత. ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం జవాబిస్తూ తాను బిన్యామిన్ వంశస్థుడినని తెలియజేశారు. యాకోబు సంతానంలో అతి తక్కువ పేరు ప్రతిష్టలు కలిగిన వంశం బిన్యామిన్ వంశం. పైగా తనకు న్యాయకత్వం గురించి, రాజరికం గురించి ఏమీ తెలియదని, తన వద్ద సంపద కూడా ఏమీ లేదని అన్నారు. ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం ఆయనకి జవాబిస్తూ, రాజుగా బాధ్యతలు స్వీకరించడం దైవం యొక్క అభిష్టమని, తనకు లభించిన గౌరవానికి గాను దైవానికి కృతజ్ఞతలు తెలిపి దైవం పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాడు. ఇక అభ్యంతరాలు, వాళ్ళందరూ ఏమంటున్నారంటే, తాలూత్ అలైహిస్సలాం చేయబట్టుకొని ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం స్వయంగా ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన్ను ఎంపికైన రాజుగా ప్రకటించాడు. నిస్సందేహంగా దైవం తాలూతును మీ రాజుగా నియమించాడు కాబట్టి ఆయన ఆదేశాలను పాటించడం మీ బాధ్యత. అతను మిమ్మల్ని పాలిస్తాడు, మీ శత్రువులపై పోరాటం చేసి యుద్ధం చేసి మీకు న్యాయకత్వం వహిస్తాడు అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఈ ఎన్నిక చూసి ఆశ్చర్యపోయారు. ఒక పశువులు కాసుకునేవాడు మాకు రాజు ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఇతను బనీ ఇశ్రాయేల్ రాజు కుటుంబానికి చెందినవాడు కాదు, లేవి కుటుంబానికి చెందినవాడు కూడా కాదు, కనీసం యహూదా రాజుకు చెందినవాడు కూడా కాదు. ఇతని మా వద్దకు ఎక్కువ సంపద, ఎక్కువ హోదాలు
ఇతని దగ్గర కంటే మా దగ్గరే ఎక్కువ ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రవక్త వారి అభ్యంతరాలను అడ్డుకొని సైనిక నాయకత్వానికి రాజ్యపాలన చేయాల్సిందిగా, సంపద హోదాలు అవసరం లేదు రాజ్యపాలన చేయడానికని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తాలూతు నాయకత్వ లక్షణాలు తాలూతులో ఉన్నాయి, మీకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది, జ్ఞాన సంపద ఎక్కువ ఉంది కాబట్టి దైవం అతన్ని మీకు రాజుగా ఎంపిక చేశాడు. అతనికి శారీరక బలం ఉంది, నైపుణ్యం ఉంది, దైవం తెలియజేశాడని శామ్యూల్ అలైహిస్సలాం ప్రజలకు చెప్పాడు. అత్యంత వివేకవంతుడు కూడా అని చెప్పాడు. కానీ ప్రజలు దేవుని వద్ద నుంచి ప్రత్యక్ష నిదర్శనం ఏదైనా కావాలని అడిగారు. రాజుగా మేము ఒప్పుకోవాలంటే మాకు అల్లా వద్ద నుంచి, దైవం వద్ద నుంచి ఏదైనా నిదర్శనం కావాలన్నారు. ఆ నిదర్శనం ఏంటో చూద్దాం. ప్రవక్త వారి పట్టణం బయటకు వెళ్ళి నిదర్శనాన్ని చూడమన్నాడు. అందరూ ఆ నిదర్శనం చూడటానికి వెళ్ళారు. ఆ సంఘటనను దివ్య ఖురాన్ ఇలా వర్ణించింది. దైవం నుంచి తాలూతును రాజుగా నియమించిన నిదర్శనం ఏమిటంటే, అతని పాలనా కాలంలో మీ పవిత్ర పెట్టెను తిరిగి పొందుతారు. ఆర్క్ పెట్టె ఏదైతే ఉందో, పాలస్తీన్లు ఏదైతే వీళ్ళని ఓడించి ఆ పెట్టె తీసుకుపోయారో ఆ పెట్టెని మీరు పొందుతారు. అందులో మీ ప్రభు తరపు నుంచి మీకు మానసిక శాంతి ప్రసాదించే సాధనాలు ఉన్నాయి. అందులో మూసా, హారూన్ కుటుంబానికి చెందిన పవిత్ర చిహ్నాలు ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని దైవదూతలు మోస్తున్నారు. మీరు నిజమైన విశ్వాసులైతే ఇందులో మీకు గొప్ప నిదర్శనాలు ఉన్నాయి. ప్రజలు వెంటనే తాలూతును తమ రాజుగా అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు, ఏనే మా రాజు అని. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఒక మాట చెప్పిన తర్వాత నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనకు కూడా తెలుసు దేవుడు ఏమి ఇచ్చాడు, మనకు ఓపిక ఉండదు. అలా చెట్టు నాటగానే వెంటనే విత్తనాలు రావు, పండ్లు రావు. అర్థమవుతుందా? అలా పత్తి నాటగానే విత్తనాలు రావు. ఒక రైతు మిరపతోట వేశాడు, 6 నెలలు బాగా కష్టపడ్డాడు, దానికి కావలసినంత జాగ్రత్తలు తీసుకొని కావలసినంత పరిరక్షణ చేశాడు. అతనికి దిగుబడి బాగా వచ్చింది. దిగుబడి బాగా వచ్చింది అంటే దాని పట్ల చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఈ మిరపతోట వేసిన రోజు నుంచి పంట వచ్చేదాకా దాన్ని చాలా జాగ్రత్త చూసుకున్నాడు. అంతే. ఎంత టైం పట్టింది, ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. పంట వచ్చినప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఇంత పంట వచ్చింది గొప్పగా చెప్పుకుంటాడు ఊర్లో కూడా. పలానా అయింది, ఇన్ని క్వింటాలైంది, 40 క్వింటాలైంది, 50 క్వింటాలు చెప్పుకుంటారా లేదా? అది ఎమ్మటే వచ్చిందా? పత్తి అది ఏదైతే మిరపతోట వేసిన రోజు వచ్చిందా? రాలే. ప్రతిదానికి సమయం పట్టిద్ది. మనకి ఓపిక లేక దేవుడి మీద కూడా అలుగుతాం ఏమీ లేదని. అది అజ్ఞానం. కాబట్టి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చినా మేలుందని గ్రహించాలి, ఇవ్వకపోయినా మేలుందని గ్రహించాలి. ఇది విశ్వాస లక్షణం. భక్తుడి లక్షణం ఏంటంటే, ఎందుకు ఇవ్వలేదో, ఇస్తే నేను చెడిపోతానేమో, సంపద ఇవ్వలేదు, సంపద అడుగుతున్నాం, సంపద ఇస్తే చెడిపోతారు కొంతమంది. గర్వం ఎక్కువైపోయి, పొగర ఎక్కువైపోయి నేను కొండ మీద కోతిని దించుతా అంటాడు. నువ్వు కోతిని దించలేవు, ఏం దించలేవు. నీ సంపద వల్ల నీ కొడుకులు నీకు శత్రువులు అవుతారు. నీ కొడుకే నీ శత్రువు అవుతారేమో, నీ భార్య నీకు శత్రువు అయితేమో నీకు తెలియదు, లేదా నీ భార్యకి నువ్వు శత్రువు అయిపోతావేమో. అర్థమవుతుందా? అలాగా మనకి తెలియని దాంట్లోనే ఎక్కువ శుభం ఉంటుంది. కానీ మనం అవన్నీ తెలియక దేవుడి మీద కూడా అలుగుతాం. ఏది ఇచ్చినా దేవుడు గొప్పగా ఇస్తాడు. జీవితం ఇచ్చాడు, గొప్ప జీవితం ఇచ్చాడు. దైవం ఏది ఇచ్చినా గొప్పగా ఇస్తాడు. ఇవ్వకపోయినా అందులో పెద్ద అనుగ్రహం ఉంది, లాభం ఉందని గ్రహించాలి. ఇది మనిషి తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి పని. ఇక సైన్యానికి పరీక్ష. తాలూత్ తన సైన్యాలను వ్యవస్థీకరించడం ప్రారంభించాడు. దేవునిపై బలమైన విశ్వాసంతో, వివేకంతో సైన్యాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు. ఎలాంటి బాధ్యతలు లేని పురుషులు సైన్యంలో చేరాలని ఆదేశించాడు. ఇంటి నిర్మాణం పనుల్లో ఉన్నవారు, పెళ్లి చేసుకోబోతున్నవారు, వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు సైన్యంలో చేరవలసిన అవసరం లేదని చెప్పాడు. అర్థమవుతుందా? తల్లిదండ్రుల సేవలో ఉన్నవాళ్ళు, ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నవారు, పెళ్లి పనుల్లో ఉన్నవారు తప్ప మిగతా వాళ్ళంతా సైన్యంలో చేరాలని ఆదేశించాడు. ఇక ఆ విధంగా ఒక సుశిక్షితమైనటువంటి గట్టి సైన్యాన్ని రూపొందించాడు. వారిని ఇక పరీక్షకు నిలబెట్టాలని భావించాడు. తమ దారిలో ఒక నదిని దాటవలసి ఉందని, నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి తగినంత మాత్రమే తాగాలని, అంతకంటే ఎక్కువ తాగరాదని ఆదేశించాడు. కానీ వారు నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్ళు తాగారు. ఆయనకు తర్వాత తెలిసింది, వారి అవిధేయత కారణంగానే ఆయన వారిని సైన్యం నుంచి తొలగించారు. తన ఆదేశాలను పాలించిన కొంతమందిని మాత్రమే సైనికులుగా నియమించుకున్నారు. ఎందుకంటే వారు తమ నిజాయితీని నిరూపించుకున్నారు. కానీ ఈ చర్య వల్ల సైన్యంలో చీలిక వచ్చింది.
అయినా లక్ష్య పెట్టలేదు ఆయన. పెద్ద సంఖ్యలో సైన్యం ఉండడం, ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేవారు కొందరు ఉండటమే మేలు పెద్ద సైన్యం కంటే అని ఆయన భావించాడు. అవిశ్వాసుల పెద్ద సైన్యం కన్నా గుప్పెడు మంది విశ్వాసులపై ఆధారపడటమే ఉత్తమని ఆయన భావించారు. నదికి అవతల వైపు శత్రు సైన్యాలు తాలూతు దుర్మార్గుడు అనమాట. సైనికులను చూశారు. శత్రువులు శారీరకంగా చాలా బలంగా ఉన్నారు. వారి వద్ద ఆయుధ బలం కూడా చాలా ఎక్కువగా కనపడింది. మహాపరక్రమశాలి గోలియత్ అంటారు బైబిల్ పరిభాషలో. వారికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ బలమైన సైన్యాన్ని చూడగానే తాలూత్ సైన్యం కకావికలమైపోయింది. తాలూతు వెంట మిగిలిన కొద్దిమంది సైనికులు మాత్రం అన్నింటికంటే తెగించి పోరాటానికి సిద్ధమయ్యారు. దైవానుగ్రహం వల్ల చిన్న సైన్యం చేతిలో పెద్ద సైన్యం ఓడిపోయిన ఘటన గురించి వారు విని ఉన్నారు. ఆ దైవాన్ని ప్రార్థించాడు. ప్రభు, మాకు దృఢమైన సంకల్పాన్ని ప్రసాదించు, మా అడుగులకు బలాన్ని ఇవ్వు, నిన్ను విశ్వసించిన వారిపై నిన్ను విశ్వసించిన మాకు విజయాన్ని ప్రసాదించని చెప్పి ఆయన దువా చేశాడు. ఆ తర్వాత జాలూతు ఏదైతే గోలియత్ ఉన్నాడో, డేవిడ్ గోలియత్ స్టోరీ అంటారు ఖురాన్లో. ఇది మనం రేపటి భాగంలో ఎట్లా యుద్ధం జరిగింది, ఎలా గెలిచారు అనేది రేపటి భాగంలో తెలుసుకుందాం. ఓకే అండి. ఆమీన్ తదాస్తు. జై హింద్.